అమ్మ నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. అమ్మ కామన్‌గా ప్రతి నెల పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక విశిష్టత ఉందని, ఆ రోజు చేయాల్సిన విధానాలు ఉంటాయి అని చెప్పి విన్నాను. అసలు ఏం చేసుకుంటే మంచిది? ఎందుకంటే కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక ముఖ్యమైన ప్రాధాన్యత అనేది కలిగి ఉంటుంది. సో, పౌర్ణమి రోజున ఏం చేస్తే బావుంటదంటారు? ఏం చేస్తే కుటుంబం బావుంటుంది అంటారు? కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పూర్ణ తిథి. ప్రతి మాసంలో కూడాను అసలు ఆ పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్ర నామాన్ని బట్టే ఆ మాసానికి ఆ నామం వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కార్తీక మాసం. ఈ పౌర్ణమి రోజున పున్నమి చంద్రుడికి దగ్గరగా కృతికా నక్షత్రం ఉంటుంది. కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనేటటువంటి నామం ఉందన్నమాట. నామం రావటంలో ఉన్న ఆంతర్యం అది. ఇక ఈ రోజున పూర్ణ తిథితో కూడుకున్నటువంటిది కదండి. మరి ఏం చేయాలి అని అంటే, ఈ రోజున ఆకామావై అంటారు. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాలు అంటే ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి కూడాను మనం విశేషంగా నదీ స్నానం, సముద్ర స్నానాలు చేయటం అనేటటువంటిది విశేష ఫలితమే. అయితే ఒకే సంవత్సరంలో వచ్చేటటువంటి ఆషాఢ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం, వైశాఖ మాసం అంటే 2 దక్షిణాయనంలో వస్తాయి, 2 ఉత్తరాయణంలో వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఒకే సంవత్సరం అంటే ఈ సంవత్సరం నేను 2 చేస్తానండి, ఆషాఢం కార్తీకం, ఆ తర్వాత మాఘ వైశాఖాలు వచ్చే సంవత్సరం చేస్తానంటే కుదరదు. ఒకే సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ ఆకామావైని కనుక ఎవరైతే విధి విధాయకాలతో అంటే మనకు తెలిసి ఏ విధంగా పద్ధతుల ద్వారా పూజ చేసుకుంటామో ఆ వారికి అంటే దీనికి ముఖ్యమైనటువంటిది స్నానానికి ప్రాధాన్యత అమ్మ ఈ రోజున చేసేటటువంటి స్నానం అది సముద్ర స్నానం కావచ్చు, నదీ స్నానం కావచ్చు. సముద్ర స్నానం అని ఎందుకంటారంటే పెద్దవాళ్ళు అన్ని నదులు వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి కదా. కాబట్టి ఇన్ని నదుల యొక్క స్నానం చేసిన ఫలితంతో పాటుగా మనకి ఆ సముద్రంలో చేసినటువంటి ఆ సముద్రుడి యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అందుకని చెప్పి సముద్ర స్నానం చేయండి అన్న. లేదంటే మనకి నది ఉన్నది లేదు, తటాకం ఉంది లేదు, చివరికి బావి ఉంది లేదండి, మరి మా ఇంట్లోనే మేము చేస్తాం, ఇక్కడ మాకేమీ లేవు సిటీల్లో అనుకున్న పక్షంలో ఏం చేయాలంటే మనం గంగే చెమునే చేవ అని అనుకొని, లేవండి పర్వాలేదు అది కూడా మాకు రాదంటే పర్వాలా, గంగా 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 అనుకొని మనం స్నానం చేసుకోవటం. ఒక 3 సార్లు అనుకుంటే సరే. ఆ 3 సార్లు అనుకొని శుభ్రంగా ఉంటే మన దగ్గర అంత గంగ వాట్లలో కలుపుకొని స్నానం చేయటం. దాదాపుగా మన ఇళ్లలో గంగ అనేటటువంటిది ఉంటుంది. లేని పక్షంలో అది లేదు సముద్రంకి వెళ్ళాలనుకున్నట్టు ఏముందంత మా గళ్ళ ఉప్పు తీసుకొని దాంట్లో వేసుకోవటం. మన యద్భావం తద్భవతి. మనకి శక్తి ఉన్నంత వరకు మన దగ్గర వెళ్ళగలిగే శక్తి ఉంది, అవకాశం ఉంటే వెళ్తాము. వెళ్ళలేని పక్షంలో ఈ విధంగా ఇది ప్రత్యామ్నాయం మాత్రమే నేను చెప్పేది. ఈ విధంగా చేసి స్నానం చేయటం. ఎప్పుడైనా సరే మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే, సూర్యోదయానికి పూర్వం స్నానం చేయటం. ఆ తర్వాత ఇంట్లో తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవటం. ఈ రోజున చేసేటటువంటి దానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంది. ఈ రోజున ఏ దానం చేసినా కూడా ముఖ్యంగా ఈ రోజున ఏం చేస్తారంటే దీపదానాన్ని ఇస్తారు. ఈ దీపదానం అనేటటువంటి దాన్ని ఇస్తారు. దీపదానం ఎలా ఇవ్వాలి అని అంటే, ఈ ఉసిరిగులు ఉంటాయి కదా, పెద్ద ఉసిరి, రాస ఉసిరి కాదు, పెద్ద ఉసిరి ఉంటుంది కదా, దాని మీద ఆవు నేతితో దీపాన్ని పెట్టి శక్తానుసారం 2 పెట్టండి, 5 పెట్టండి, మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోండి. 2 పెడతాం ఏంటంటే మంచిది అని చెప్తారు. అలా ఒక విస్తట్లో బియ్యం పోసి దానిపైన ఈ దీపాలు పెట్టి మధ్యలో ఈ రెండిటికి మధ్యలో ఏం చేస్తారు అంటే ఒక వెండి ప్రమిద తీసుకొని బంగారపు ఒత్తి వేసి ఏదైనా ఎవరికైనా బ్రాహ్మడికి కుదిరితే వస్త్రాలు కూడా ఇచ్చి దానం చేయటం అనేటటువంటిది మంచిది. ఇది దీపదానం చేసేటటువంటి విధానం. అంటే వారికి దక్షిణ, తాంబూలము, వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం. వస్త్రం అనేటటువంటిది మీ ఇష్టం, దక్షిణ తాంబూలం కూడా మీ తోచినటువంటిది పెట్టండి. దీపదానం చేసేటటువంటి విధానం ఏమిటంటే అసలు ఇది పుస్తట్లో బియ్యం పోసి దానిపైన ఈ విధంగా చేస్తారు, అమర్చుకొని చేయటం. అది మాకు ఆనవాయితీ లేదండి ఈ విధంగా బియ్యం పోయటం అనేటటువంటిది మా పూర్వీకులు చెప్పలేదు. మీ ఇంట్లో ఏదైనా ఒకటేనమ్మా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న పాత ఏవైతే ఉన్నాయో మన పూర్వీకుల నుంచి మనకు వచ్చిన వాటిని పోగొట్టుకోకూడదు, కొత్తవి తెచ్చి పెట్టుకోకూడదు. అందుకని మన పూర్వీకుల దగ్గర మనం అడిగి తెలుసుకోవాలి. అన్నీ కూడా మన ఇంటి ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు ఏంటి అని తెలుసుకొని చేయాలి. అసలు దీపదానం చేసేటటువంటిది సాధారణంగా ఇదే పద్ధతి అనమాట. ఎవరికైనా సరే బ్రాహ్మడికి ఆ దీపదానం ఇవ్వటం అనమాట. అదేవిధంగా గోవుకి వెళ్ళి ఏదైనా సరే గోగ్రాసానికి కుదిరితే అంత గడ్డి పెట్టడం. లేని పక్షంలో లేదండి మాకు
గుళ్ళో ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మాకే ఉన్నది గుంటూరు ఆగ్రహారం శివాలయంలో మాకు గోశాల ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళి ఇస్తానన్నా సరే, మా నాన్నగారు చైర్మన్, నేను వెళ్ళి ఇస్తానన్నా సరే మా నాన్నగారే చెప్తారు, అమ్మాయి సంవత్సరం మొత్తం ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా గోగ్రాసం ఇప్పుడు నేను గడ్డి తీసుకెళ్ళి పెట్టాను అనుకోండి, రోజు పెట్టేటటువంటి వాళ్ళు మళ్ళా మనం పెట్టింది తినేదనుకోండి అజీర్తి చేసి మళ్ళీ అనారోగ్య పాలవుతుంది కదా. అందుకని చెప్పి వాళ్ళకి డబ్బు ఇచ్చినా సరే ఆ గోశాలకి వాళ్ళు ఆ సమయానికి ఏం పెట్టాలనేటటువంటిది ఆహారాన్ని పెట్టడము, తర్వాత వైద్య నిమిత్తమై కూడా ఖర్చులు ఉంటాయి కదా. కాబట్టి అట్లా ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇంకా సాయంత్రము దేవాలయాల్లో చూస్తే మనకి జ్వాలాతోరణం చేస్తారు. జ్వాలాతోరణం అంటే ఎండుగడ్డితో 2 పక్కలా కట్టి మధ్యలో నుంచి పార్వతీ పరమేశ్వరులని అటు ఇటు 3 మార్లు తిప్పుతారు అనమాట. అంటే విగ్రహాలని తిప్పుతారు. మా గుళ్ళో కూడా చేస్తారు. అందుకని చిన్నప్పటి నుంచి దాని కింద మంటలు పడుతూ ఉంటాయి, దాని కింద నుంచి పరిగెత్తుతూ ఉండాలి. ఉచ్చ విగ్రహాలు తీసుకొని వెళ్తూ ఉంటారు. అదే విధంగా 3 మార్లు మనం కూడా తిరిగితే మంచిది, మధ్యలో నుంచి మనం కూడా వెళ్తే మంచిది అని చెప్పి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం అట్లా. అది ఎందుకని అంటే మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమైపోతాయి అని. అంటే కొత్త అకౌంట్ ఓపెన్ చేయమని కాదు ఇక్కడ, పాపాలన్నీ దగ్ధమైపోతాయి అని. హాలాహలాన్ని మింగాడు పరమేశ్వరుడు కదా. క్షీరసాగర మదనం జరిగిందని చెప్పుకున్నాం కదా. క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలాన్ని మింగాడు పరమేశ్వరుడు. ఆ హాలాహలా మింగకపోతే ఆయన ఈ లోకానికంతటికీ కూడాను ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఎవరు చెప్పారంటే అమ్మవారే చెప్పింది, నువ్వు మింగవయ్యా అని చెప్పి. ఎందుకు అంటే నాకు నమ్మకం ఉంది, నేను శ్రీనాథుడి మీద పద్యం కూడా చెప్తాడన్నమాట, నాకు నమ్మకం ఉంది. దేని మీద నమ్మకం ఉందంటే నా మాంగళ్యం మీద నాకు నమ్మకం ఉంది, కాబట్టి నువ్వు మింగు అని చెప్తారట. అందుకు ప్రతీకగా కూడాను ఈ 3 మార్లు ఈ విధంగా కూడా తిరుగుతారు, స్వామిని అమ్మవారి ఉచ్చ విగ్రహాన్ని తిప్పుతారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అదమ్మా, దీన్ని ఎవరైతే చూస్తారో వారికి పాపాలు ఉండవని. ఇదంతా పూర్తిగా కాలిపోతుంది చూసారా. కాలిపోయిన తర్వాత అందులో నుంచి నుసి లాంటిది వస్తుంది కదా, ఆ నుసిని తీసుకొని ఆవు నేతితో రంగరించాలి. రంగరించి దాన్ని కనుక మనం బొట్టుగా పెట్టుకుంటే మనకి ఎటువంటి దృష్టి దోషాలు ఉండవు. ముందు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక, ఒక చిన్నపిల్లలు చూడండి గబుక్కున ఎక్కడ నలుగురిలోకి వెళ్ళంగానే ఏడుస్తూ ఉంటారు, దిష్టి అంటూ ఉంటారు. గబుక్కున వాళ్ళు చెప్పలేరు. మనం అనుకుంటాము ఏమన్నా గౌను గుచ్చుకుందా, నన్ను గొలుసులు గుచ్చుకుంటున్నా, ఈ విధంగా గుచ్చుకుంటుందా అని అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు చెప్పలేరు అనమాట. ఆ నర్ల దిష్టికి నల్లరాళ్ళు పగులు అని చెప్తారు కదా. అట్లాగే పిల్లలు బాగుంటారు కదా, అందుకని వెంటనే ఎవరిదైనా సరే దిష్టి తగులుతుంది. అట్లా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ నరదృష్టి అనేటటువంటిది పోవటానికి దీన్ని రంగరించి బొట్టులాగా పెట్టుకుంటే కూడా మంచిది. అదనమాట. ఇది పౌర్ణమి యొక్క విశిష్టత. ధన్యవాదాలమ్మా.